ప్రేమించిన వ్యక్తి కోసం 600 కిలోమీటర్లు కారు నడుపుకుంటూ వెళ్లిన ఓ మహిళ చివరికి అతడి చేతిలోనే అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ఫేస్బుక్లో మొదలైన వారి పరిచయం పెళ్లి ప్రస్తావనతో విషాదాంతంగా ముగిసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని బార్మార్లో చోటు చేసుకుంది. జున్జునుకు చెందిన అంగన్వాడీ సూపర్వైజర్ 37 ఏళ్ల ముఖేష్ కుమారి భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో బర్మార్కు చెందిన గవర్నమెంట్ టీచర్ మణరాంతో ఆమెకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వివాహితుడైన మణరాం విడాకుల కేసు కోర్టులో ఉంది. ఇక ముఖేష్ కుమారి మణరాం స్నేహం కాస్త ఎఫ్ఐఆర్కు దారితీసింది. పెళ్లి చేసుకోవాలని ముఖేష్ కుమారి మణరాంపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న మణరాంను కలిసేందుకు ఆమె తన కారులో బర్మార్కు వెళ్లి అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో విషయం చెప్పింది. అదే రోజు సాయంత్రం మాట్లాడదామని చెప్పి ముఖేష్ కుమారిని మణరాం కారులో బయటకు తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలో పెళ్లి విషయమై ఇద్దరి మాట పెరిగింది. దాంతో మణరాం కోపంతో కారులో ఉన్న ఇనుప రాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.